ఈ నెల 23న హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో తలపెట్టిన మాలల రణబేరి మహాసభను జయప్రదం చేయాలని మాల మహానాడు జయశంకర్ జిల్లా అధ్యక్షులు జోగుల సమ్మయ్య పిలుపునిచ్చారు. జయశంకర్ జిల్లా కేంద్రంలో మాలల రణబేరికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కే విధంగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందని, మాలలకు జరుగుతున్న అన్యాయంపై తలపెట్టిన మాలల రణబేరికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో ఈరోజు మాలల రణబేరి మహాసభ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కొరకు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మాలలు రేపు తలపెట్టినటువంటి 23వ తారీఖున మాలల రణబేరి సభ జయప్రదం చేయడం కొరకు మరి వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో మరి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దాన్ని తుంగలో తొక్కి మరి ఈ రాష్ట్రంలో వాళ్ళ ఇష్టానుసారంగా మాలలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మరి రోస్టర్ విధానం ఏదైతే ఉందో దాన్ని తక్షణమే పక్కన పెట్టి 2.20% అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతూ ఉంది. మరి మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో రాబోయే రోజులలో మరి యువతకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడం కొరకే మరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని విజయవంతం చేయాల్సి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.